నరహంతక చంద్రబాబు నాయుడు ముసలోడైతున్నా కానీ ఆయనకి ఇంకా తెలంగాణ ప్రజల హక్కులను హరించే ఆలోచన దుర్మార్గమైన పని ఇంకా మానుకోలేదు. ఒక బక్కపల్సటని మా తెలంగాణ రిపోర్టర్ను ఇంతకుముందు మొన్న తీసుకుపోయి కర్నూలు తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చొని కాలర్లు బట్టి ఇట్లా పైకని బేహోష్ అయినాక కూడా 3rd డిగ్రీ టార్చర్ చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలకు మొత్తం చెప్పినాం. ఏది తనకై తన అడిగిపోతే దొంగ కేసు పెట్టి అక్కడ కూడా దొంగ కేసు పెట్టి ఇవాళ మళ్ళీ ఇంకొక దొంగ కేసు, అదేదో రాజ్యాంగాన్ని తిట్టిందని అని దొంగ కేసు పెట్టి తీసుకొని పోయి విజయనగరం తీసుకొని పోయి మరి ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారో ఏమనుకున్నారో మాకు ఎరకలే. కానీ ఈ లోపల మా వాళ్ళందరూ మా మీడియా సోపతోళ్ళందరికీ తెలియగానే ఇటు కురుకొచ్చి కూర్చున్నాక వాళ్ళు వచ్చినాక అందరు సెల్ ఫోన్లు గుంజుకున్నారు ఫస్ట్. మళ్ళీ మేము గడబడి చేసిన తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిండ్రు. ఎవరు అందరు లోపటేస్తాం రా నాయన అంటే అందరు లోపటేరి మా మీద కూడా కేసులు పెట్టి నడువు మేము కూడా వస్తామని చెప్పాను. అందరు సిద్ధమైన తర్వాత ఇక వాళ్ళు దిగొచ్చారు. మళ్ళీ ఇప్పుడు దిగొచ్చి అలా పై ఆఫీసర్లతో మాట్లాడారు. మరి ఇదంతా ఎటుపోతుంది ఏందనుకున్నారో ఏందో తెలియదు. మేము కూడా చెప్పినాం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి మా గుండె మీద కాళ్ళు పెట్టి మా ఊరిని మా వెంకన్న ఇడికెళ్ళి తీసుకుపోతావు, ఎట్లా తీసుకుపోతావు చూద్దామని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా జనం కూడా మొత్తం ఆడోళ్ళు మొగోళ్ళు తయారవుతుంటే దానికి తలొగ్గి దానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చి పోతున్నారు. కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను ఎందుకు నరహంతకుడు అన్నా అంటే 17 ముక్కలు చేసి నరికిండు బెల్లి లలితను. గద్దరన్న మీద 6 తూటాలు గుచ్చిపిచ్చిండు. తెలంగాణలో పల్లెలా దమనకాండ చేసిండు ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ ఆయన మారతలేడు. తెలంగాణ మీద ఏం కషో తెలియదు. కానీ మీకేమైనా రాజకీయపరమైనటువంటి పంచాయతీలు ఉంటే మీరు చూసుకోరు. కానీ ఒక పత్రికా రిపోర్టర్ల మీద వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరెవరు దీన్ని ఎవడు కాదంటలేడు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉట్టిగా చేతులు కట్టుకొని కూర్చోరు. మాకు తెలియకుండా తీసుకుపోయి ఏం చేద్దరు ఆడి వాడదానికి వచ్చినాక ఇంకెన్ని కేసులు పెడతావు. ఎందుకంటే 3rd డిగ్రీ టార్చర్ జరిగింది అన్న తర్వాత కూడా అది కూడా ఎట్లా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి ఎంకలాడితే దొరికిందని పట్టుకొని వచ్చారు. అప్పుడు ఏం చేద్దరో తెలియదు. ఇప్పుడు ఆడిపోయినాక ఇంకేమేం కేసులు పెడతారో తెలియదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆయన దగ్గర శప్రాజ్గిరి చేసినటువంటి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అవడు. ఇది ఒక తెలంగాణకు దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ ఇంత బహిరంగంగా వచ్చి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున రెండోసారి మళ్ళీ వచ్చి వాళ్ళు మంచిగా డ్రెస్సులలో వచ్చి కూర్చొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆయనకు చాలా వెన్నెతోటి పెట్టిన విద్య. ఆయనకు బాయ్ హాత్ కా కేల్ అంటారు కదా. చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తెలంగాణలో అట్లా చాలా మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఆయనకు ఆ పేరు చాలా ఉన్నది. ఆయన వెనుక చరిత్ర చెప్తే అది చాలా పెద్దగా ఉంటుంది ఆయనది. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలను, తెలంగాణ పాత్రికేయులను కనుక నువ్వు ఏలు పెడితే మాత్రం అది యూట్యూబర్ కానీ ఇంకెవరన్నా కానీ ఇక్కడ జనంగా కావచ్చు, మేము ఇక్కడ ఊకునే పరిస్థితి లేదు. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారో ఏం పెడతారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ మీరు మానుకోకపోతే మాత్రం ఇక మీరు మళ్ళీ హైదరాబాద్ కూడా రానియం బిడ్డ గుర్తుపెట్టుకోరి. శనివారం ఆదివారాలు మీరు ఇక్కడికి వస్తారు కదా, పెండ కొడతాం రాళ్లతో కొడతాం. మీరు ఇట్లనే కనుక చేసి మా వాళ్ళని కనుక ఎంబడిపడి ఇక్కడ నుంచి ఇల్లీగల్ కేసులు కనుక పెట్టే ప్రయత్నం చేస్తే మా పోలీసు వాళ్ళు, మా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఏందా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చేది ఎక్కడిది? చంద్రబాబుకు సెక్యూరిటీ ఇక్కడ 40 మంది అట. వాళ్ళ జీతాల పైసలు పెడితే ఒక 500 మందికి ఇక్కడ కళాకారులకు, తెలంగాణ గురించి కొట్లాడిన కళాకారులకు వాళ్ళకు జీతాలు ఇవ్వచ్చు. నువ్వు అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు ఇంత బుక్కడి బువ్వ పెట్టచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చుడు ఎక్కడిది? జూబ్లీ హిల్స్లో ఆయన గల్లీ మొత్తం బంద్ చేసుడు ఎక్కడిది? మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడోళ్ళను, ఇక్కడున్న రిపోర్టర్లను హింసించే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయన ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. పబ్లిక్ను తిరగబడే స్థాయి దాకా తీసుకోపోకండి. తెలంగాణ నైజమే చూస్తారు, మంచికి గొంగడేస్తారు, లేకపోతే గొడ్డలు పడతారు. కానీ నీ మీద డైరెక్ట్ గొడ్డలు కాదు, రాజకీయ గొడ్డలు పడతాము. నిన్ను నీ చరిత్రను ఇక్కడ కాదు అక్కడ కూడా భూస్థాపితం చేస్తాను. పిచ్చి పనులు చేస్తే మాత్రం మంచి చెప్పదలుచుకున్నాం అంతే.